వన్ మీ అందరి కోసం అయితే లేటెస్ట్గా ఒక మంచి వెబ్సైట్ తీసుకురావడం జరిగింది. ఈ వెబ్సైట్లో కనుక చూసుకున్నట్లయితే మనం అనేది ఈజీగా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అదే ఏ విధంగా అంటే మీకు మినిమం విత్డ్రా వచ్చేసి 50 రూపీసే ఉందండి, అంతకుమించి ఎక్కువైతే లేదు. అండ్ మ్యాక్సిమం మీరు ఎంతైనా విత్డ్రా చేసుకోవచ్చు. కాకపోతే 50 రూపీస్ అనేది మ్యాండేటరీ. 50 రూపీస్ ఉంటేనే మనం విత్డ్రా చేసుకోగలుగుతాం. సో ఇంకో విషయం అండి, మన లాస్ట్ టైం వీడియోలో కింద మంది కామెంట్స్ చేశారు. ఏంటి అంటే అన్న విత్డ్రా వచ్చేసి మీరు 30 రూపీస్ అని అన్నారు, ఇక్కడ 1000 రూపీస్ చూపిస్తుందని చెప్పేసి మన వాళ్ళు కొంతమంది కామెంట్ చేయడం జరిగింది. దానికి గల సంబంధించిన విషయం నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఒక విషయం ఏంటంటే, నేను మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్గా మీకు నోటిఫికేషన్ వచ్చినట్లయితే మీరు ఎమ్మటే చేసుకోగలుగుతారు. మీరు ఏం చేస్తున్నారంటే సబ్స్క్రైబర్స్ కాదు, మీరు సబ్స్క్రైబర్స్ కానప్పుడు మీకు ఇన్స్టెంట్గా రాదు. ఒక విషయం అండి, నేను వీడియో చేస్తాను బాగానే ఉంది, కాకపోతే వచ్చేసాక ఆ ఆఫర్స్ అనేది వాళ్ళు నెక్స్ట్ డే కానీ ఆ ఫర్దర్ నెక్స్ట్ డే కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్స్టెండ్ చేస్తున్నారు మనీ అనేది. సో దానివల్ల నేను ఏం చేయలేనండి. ఒక విషయం, మన ఛానల్ కనుక తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అండ్ నోటిఫికేషన్ వచ్చేది ఉంటే మాత్రం తప్పకుండా మీరు అప్పటికప్పుడు స్పాట్లో మీరు అనేది అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు అనేది 30 రూపీస్ ఇన్స్టెంట్గా గెయిన్ చేసుకునేవాళ్ళు. కాకపోతే మీరు లేట్ చేశారు, సో నేను దానికి ఏం చేయలేను. కాకపోతే అందుకని ఇలాంటివి జరగకూడదు అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, కాకపోతే దానిలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే నేను పెట్టిన రోజు 30 రూపీస్ విత్డ్రా ఉంది, అండ్ నెక్స్ట్ డే వచ్చేసి దాన్ని వచ్చేసి 50 రూపీస్ చేశారు. 50 నుంచి 100 చేశారు, 100 నుంచి 1000 రూపీస్ చేశారు. దాన్ని నేను ఎలాంటి బాధ్యత తీసుకోలేను. కాకపోతే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఎలాంటి ప్రాబ్లం రాకపోవచ్చు. సో ఈ వీడియో కూడా నేను చెప్తున్నాను, ఇప్పుడు వీడియో కూడా చేస్తున్నాను. సో ఇవాళ 50 రూపీస్ ఉంది, రేపు పొద్దున 100 రూపీస్ కావచ్చు. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఆల్మోస్ట్ ఆ రోజు మీరు 50 రూపీస్ తోటే గెయిన్ చేసుకోవచ్చు. సో అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఒకేలా ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ చేరేలా షేర్ చేయండి. ఇంకో విషయం అండి, ఓకే నేను లేట్ చేయకుండా ఈ సైట్ గురించి అయితే చెప్పడానికి వస్తున్నాను. సో చూడండి, నేనైతే ఒక చిన్న లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని కనుక క్లిక్ చేసినైతే మీకు అనేది ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. దీంట్లో మనం 50 రూపీస్తో స్టార్ట్ అవుతుంది, అప్ టు మనం 10,000 కానీ సంపాదించుకోవచ్చు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే దీంట్లో వచ్చేసి ట్రేడింగ్ కూడా సంబంధించింది ఉంది. సో ట్రేడింగ్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు, కొంతమందికి అయితే ట్రేడింగ్ గురించి తెలుసు. సో వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఈ ట్రేడింగ్ విషయం వచ్చేసి నేను లాస్ట్కి అయితే చెప్తాను, ఎండింగ్లో. సో అంతకు ముందు దీనిలో 50 రూపీస్ వస్తాయని కదా, అవి ఏ విధంగా గెయిన్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే నేను చెప్తాను, ఓకేనా? చూడండి, నేను లింక్ను ప్రొవైడ్ చేస్తానని చెప్పాను కదా, ఆ లింక్ని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు అనేది ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చాక మీరు ఏం చేయాలంటే సైన్ అప్ విత్ గూగుల్ ఉంది కదా, సైన్ అప్ విత్ గూగుల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మెయిల్ ఐడి అనేది చూపిస్తుంది, మీ మెయిల్ ఐడి అని చూపిస్తుంది కదా, ఆ మెయిల్ ఐడి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు అనేది నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. సో 20 రూపీస్ ఆడెడ్ టు యువర్ OFX వ్యాలెట్ అని చెప్పేసింది కదా, ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చాక కింద చూడండి లెట్స్ బిగిన్ అని ఉంది కదా, లెట్స్ బిగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు అనేది ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. మీ నేమ్ అడుగుతుంది. సో మీ నేమ్ అనేది నేమ్ అనేది ఎంటర్ చేసేసి నెక్స్ట్ అప్డేట్ నేమ్ మీద క్లిక్ చేస్తారు. అప్డేట్ నేమ్ మీద క్లిక్ చేయగానే మీకు డేట్ ఆఫ్ బర్త్ లాంటివి కొన్ని డీటెయిల్స్ మాత్రమే అడుగుతుంది. సో నేను కొన్ని మ్యాండేటరీ మాత్రమే చెప్తున్నాను స్క్రీన్ షాట్ తీసుకొని. సో మీరైతే కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, ఏమడుతుందంటే డేట్ ఆఫ్ బర్త్లు అడుగుతుంది, అంత మించి ఎక్కువ అడదు. కాకపోతే ఇంకొకటి మ్యాండేటరీ అండి, మధ్యలో ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి, ఎందుకంటే నేను మ్యాండేటరీ విషయాలు మాత్రమే చెప్తున్నాను. సో చూడండి, నెక్స్ట్ వచ్చేసి మీకు కొన్ని డీటెయిల్స్ ఇచ్చాక మీకు అనేది ఎంటర్ యువర్ సిటీ అని అడుగుతుంది. ఇది మాత్రం చాలా మ్యాండేటరీ అండి. ఇక్కడ మాత్రం ఓన్లీ ముంబై అని మాత్రమే ఇవ్వండి, వేరే సిటీస్ ఇవ్వకండి, ఓకేనా? ముంబై అని మాత్రమే ఇవ్వండి, ముందుగా చెప్తున్నాను, ముంబై అని మాత్రమే ఇవ్వండి. వేరే సిటీస్ ఏమి ఇచ్చినా కూడా విత్డ్రా అనేది కొంచెం లేట్ అవ్వచ్చు. సో ముంబై అని ఇచ్చేసి ఇక్కడ ఎంటర్ యువర్ సిటీ ఉంది కదా, ముంబై అని క్లిక్ చేసేసి ఇక్కడ అప్డేట్ లొకేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు అనేది అప్డేట్ అయిపోతుంది, ఓకేనా? ఓకే చూడొచ్చు, ఈ విధంగా అయిపోయింది. ఓకే రైట్, మనకనేది ఈ విధంగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకనేది ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో చూడండి ఒకసారి, సో నా హోమ్ బటన్లోకి వెళ్ళి చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ మీకు అన్ని ప్రాసెస్లు అయిపోయాక మీకు అనేది ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చాక ఏమవుతుంది తెలుసా, మీకు అనేది 20 రూపీస్ యాడెడ్ అని చూపిస్తుంది. కాకపోతే మీ అకౌంట్కి యాడ్ కావు అవి ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అంటే ఇది కూడా మెయిన్ స్టెప్ అండి. ఏ విధంగా యాడ్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయగానే మీకు అనేది, ఇది నేను అలా రిఫర్ చేసింది కాబట్టి నీకు చూపిస్తుంది, కొన్ని క్లియర్ చేశాను నేను వచ్చేసి. ఇక్కడ ఇదే ప్లేస్లో మీకు అనేది వెరిఫై యువర్ మెయిల్ ఐడి గెట్ 20 రూపీస్ అని చెప్పేసి ఉంటుంది. సో దాని మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడైనా చూపిస్తుంది. అండ్ ఇంకో విషయం అండి, ఇక్కడ నా ప్రొఫైల్ సెక్షన్ చూపిస్తుంది కదా, ఇది కింద హోమ్ పైన ఈ బ్యాలెన్స్ కింద ఈ రెండింటి మధ్యలో కూడా మీకు అనేది వెరిఫై యువర్ మెయిల్ అని చెప్పేసి చూపిస్తుంది. వెరిఫై యువర్ మెయిల్ అని చూపించిన తర్వాత మీరు ఏం చేయాలంటే దానిపైన క్లిక్ చేస్తారు కదా, ఇక్కడ వెరిఫై మెయిల్ అని చూపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది తెలుసా, మీకు మెయిల్కి అనేది ఒక వెరిఫికేషన్ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ఒకటి ఆ వెరిఫికేషన్ మెసేజ్ మీ ఇన్బాక్స్లో అయినా చూపించచ్చు, లేకపోతే కింద ఉన్న మనకి స్పామ్ మెసేజ్ ఉంటాయి కదా, స్పామ్ మెసేజ్లలో కూడా చూపిస్తుంది,
ఒకవేళ స్పామ్ మెసేజ్లో చూపించినా కూడా వెరిఫై అయినా చేసుకోండి. ఒకవేళ ఇన్బాక్స్లో ఉన్నా కూడా ఇన్బాక్స్లో కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఒకవేళ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఏమవుతుంది తెలుసా, అండ్ వెరిఫికేషన్ కూడా క్లిక్ చేసే ముందు 1-2 సార్లు క్లిక్ చేయ, అంటే నేను ఎట్లా చెప్తున్నా అంటే 2 times 3 times అయితే క్లిక్ చేయకండి. ఒక మ్యాక్సిమం వచ్చేసి 1 టైమే క్లిక్ చేయండి. ఒకవేళ 2 times కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఏమవుతుంది తెలుసా, 2 మెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆ 2 మెయిల్స్ వచ్చాక మీరు ఏం చేయాలంటే ఓన్లీ 1 మెయిల్కి మాత్రమే వెరిఫికేషన్ చేస్తారు. మీకు 2 మెసేజ్లు వస్తాయి, ఓన్లీ 1 మెయిల్కి మాత్రమే వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు మళ్ళీ ఈ సైట్కి వచ్చి ఓపెన్ చేశాక మళ్ళీ మీకు ఇక్కడ మళ్ళీ చూపిస్తుంది ఇక్కడ బ్యానర్. సో ఏం చేయండి అంటే మీరు ఎన్నిసార్లు అయితే క్లిక్ చేస్తారో అన్నిసార్లు మీకు మెసేజ్ వస్తుంది, అన్నిసార్లు మీరు మెయిల్ అనేది కన్ఫర్మేషన్ చేయాల్సిందే. ఆల్రెడీ ఫస్ట్ సార్ వచ్చింది కదా, మా సెకండ్ అవసరం లేదు అని చెప్పేసి అనుకోకండి. అలా కనుక చేసినట్లయితే మీకు అనేది మనీ అనేది 20 రూపీస్ వాలెట్లో యాడ్ అవ్వదు. సో యాడ్ అవ్వాలి అంటే ఇదైతే మ్యాండేటరీ పాయింట్. సో మీకు ఎన్నిసార్లు అయితే క్లిక్ చేస్తారో అన్నిసార్లు మెయిల్కి అయితే వెరిఫికేషన్ వస్తుంది, అన్నిసార్లు వెరిఫై చేయాల్సిందే. ఏ ఒక్కటి వదిలిపెట్టినా మీకైతే 30 రూపీస్ అనేది 20 రూపీస్ అనేది మీకు రావండి. ఓకేనా, ఇది మ్యాండేటరీ స్టెప్. ఓకేనా, 20 రూపీస్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకైతే 20 రూపీస్ వచ్చాయి, మిగతా 30 రూపీస్ కావాలని ఉంది. ఇప్పుడు మనకి 30 రూపీస్ అయితే మనమైతే విత్డ్రా చేసుకోవచ్చు. సో ఈ 30 రూపీస్ ఏ విధంగా వస్తాయని చెప్పేసి నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో 30 రూపీస్ రావాలనుకుంటే మీరు ఏం చేయండి అంటే ఇక్కడ ఉన్న హోమ్ బటన్ని క్లిక్ చేసినట్లయితే కిందికి స్క్రాల్ డౌన్ చేస్తాం కదా, రిఫర్ అండ్ ఎర్న్ ఉంది కదా. సో రిఫర్ అండ్ ఎర్న్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అనేది రిఫర్కి వీళ్ళనే 6 రూపీస్ అనేది పే చేస్తారు. సో మీకు డౌట్ రావచ్చు 6 రూపీస్ వస్తాయా రావా అని, మీకు డౌట్ వస్తే వచ్చే ఉంటుంది. సో ఈ 6 రూపీస్ తప్పకుండా వస్తాయని నేను కావాలంటే ఆ ప్రూఫ్ కూడా నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ బెల్ ఐకాన్ మీద ఉంది కదా, సో చూడండి నేను చేసిన రిఫర్ చూడొచ్చు ఒకసారి, మీరు టైం చూసుకోవచ్చు. 2 December 4:21 PM. సో చూడొచ్చు 4:21కి నేనైతే రిఫర్ చేయడం జరిగింది. నాకు రిఫర్ 6 రూపీస్ బోనస్ కూడా రావడం జరిగింది. సో చూడొచ్చు అంతకుముందు నేను బోనస్ అంటే రిఫర్ చేశాను, ఆ రిఫర్ సంబంధించిన కూడా మనీ కూడా రావడం జరిగింది. సో ఈ విధంగా మనకైతే వాళ్ళు కూడా రిఫర్ చేస్తున్న కొద్దీ 6 రూపీస్ అయితే కంపల్సరీగా మనకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. మొత్తానికైతే 50 రూపీస్ ఆ విధంగా మనం గెయిన్ చేస్తాం. ఆ 50 రూపీస్ ఎలా రిడీమ్ చేయాలంటే మనకి ఇక్కడ రిడీమ్ ఆప్షన్ ఉంది కదా. సో రిడీమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకనేది ఇక్కడ 50 రూపీస్ అనేది బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇక్కడ 50 రూపీస్ చూపిస్తుంది, ఇది నా అనదర్ అకౌంట్. ఓకేనా, ఇది 50 రూపీస్ అనేది చూపిస్తుంది, ఇక్కడ మీకు అనేది 0 అని చూపిస్తుంది. ఓకేనా, ఎందుకంటే 50 రూపీస్ అయిపోయాయి కాబట్టి మీరు అనేది విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ అయిపోయింది కదా, ఇక్కడ మనకి 50 రూపీస్ చూడంగానే మనకి ఇక్కడ స్టార్ట్ ట్రేడింగ్ అక్కడ విత్డ్రా అనేది చూపిస్తుంది. సో విత్డ్రా పైన క్లిక్ చేయగానే మీకు అనేది ఇన్స్టెంట్గా పేటీఎం క్యాష్ అయితే రావడం జరుగుతుంది. 50 రూపీస్ అనేది ఇన్స్టెంట్గా పేటీఎం క్యాష్ రావడం జరుగుతుంది. ఓకే, మొత్తానికి అయితే నేను 50 రూపీస్ ఏ విధంగా వస్తాయని చెప్పాను కదా, అప్ టు మన 1000 రూపీస్ ఎలా అయినా గెయిన్ చేయొచ్చు. సో ఓకే 1000 రూపీస్ అనేది గెయిన్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఫస్ట్ అయితే 50 రూపీస్ అయితే చెప్పేశాను. సో 50 అయితే అయిపోయింది, చాలా సరే బాగానే ఉంది అని చెప్పేసి అనిపించింది. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం 1000 రూపీస్ వరకు అని అన్నాను కదా. సో 50 రూపీస్కి చాలా రిస్కీ ఉంది అన్నారు అనుకోవచ్చు మేబీ. ఓకే చూద్దాం, 50 రూపీస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేను ట్రేడింగ్ విషయం అని చెప్పాను కదా, ట్రేడింగ్ విషయం కూడా కొంతమంది ట్రేడింగ్ చేసే వాళ్ళకు ఉపయోగపడుతుంది. అండ్ ఈ సైట్లో ఇప్పుడు 50 రూపీస్ అని చెప్పాను కదా, 50 రూపీస్ కన్నా ఎక్కువ గెయిన్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ మనకి ట్రేడింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి, వీళ్ళు ఏమైనా మనం డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుందా, లేకపోతే వాళ్ళు ఏమైనా మనకి గిఫ్ట్గా ఏమైనా డబ్బులు ఇస్తారా అని చెప్పేసి ప్రతి ఒక్క విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడొచ్చు నేనైతే హోమ్ బటన్లోకి వెళ్తున్నాను. సో హోమ్ బటన్లోకి వెళ్ళగానే నాకు వచ్చేసి ఇక్కడ చూడండి యువర్ కరెంట్ పోర్ట్ఫోలియో అని చెప్పేసి చూపిస్తుంది. నాకు 1,26,175 రూపీస్ అని చూపిస్తుంది. మనీ లెఫ్ట్ టు ఇన్వెస్ట్ అని చూపిస్తుంది. సో మీకు అనేది ఈ విధంగా అయితే చూపించచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే చూపేది, ఎందుకంటే మీకు ఓన్లీ 1 lakh మాత్రమే చూపిస్తుంది. నాకు 1,26,175 ఎందుకు చూపిస్తుంది అంటే నేను తర్వాత చెప్తాను. ఓకే 1 lakh మాత్రమే చూపిస్తుంది. వీళ్ళు 1 lakh అనేది మీకైతే ఫ్రీగా ఇస్తారు, అంటే ఇది విత్డ్రా అయితే కాదు, కాకపోతే మీకు ట్రేడింగ్ గురించి నేర్చుకోవడం కోసం అనేది ఫ్రీగా ఇస్తారు. అండ్ ఫ్రీగా నేర్చుకోవడం గురించి ఇస్తారు. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో కాంపిటీషన్ ఉంటుంది. సో ఎవరైతే ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకొని ట్రేడింగ్ చేస్తున్నారో, అంటే దీంట్లో ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళని టాప్ 1, టాప్ 2, టాప్ 50 వరకు తీయడం జరుగుతుంది. సో నా ర్యాంక్ వచ్చేసి చూడండి ఒకసారి, ఇక్కడ 331 వచ్చేసి ర్యాంక్ ఉంది. నేను కొన్ని ట్రేడింగ్లు పెట్టాను. సో ట్రేడింగ్లు పెడితే నా ర్యాంక్ వచ్చేసి 331 ఉంది. ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ కనుక వచ్చినట్లయితే మనకైతే 100 రూపీస్ అనే ఫ్రీ పేటిఎం క్యాష్ ఇస్తారు, పర్ మంత్కి వస్తుంది అది. ఓకేనా, కావాలంటే నేను ఒకసారి చూపిస్తాను. సో నా కరెంట్ ర్యాంక్ మీద క్లిక్ చేయగానే చూడండి నా కింద వచ్చేసి చాలామంది ఉన్నారు. సో నేను వచ్చేసి 331 ర్యాంక్లో ఉన్నాను. సో నేను చెప్పాను కదా పర్ వీక్, ఓకేనా, పర్ మంత్ కాదు, పర్ వీక్కి మనకైతే లక్కీ డ్రా తీస్తారు. లక్కీ డ్రా కాదండి, డ్రా తీస్తారు. మనమైతే టాప్ 1, టాప్ 2, టాప్ 50లో చెప్పాను కదా, టాప్ 20 వరకు ఏమో ఉంటుంది, లేదు టాప్ 25, ఓకే టాప్ 50 వరకు ఉంది. సో మనం ఈ టాప్ 50లో ఉన్నట్లయితే మనకైతే చూడండి ఒకసారి 10 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. నేను చూపిస్తా. ఓకేనా, ఇక్కడ లాస్ట్ వీక్ విన్నర్స్ ఉంది కదా,
లాస్ట్ వీక్ విన్నర్ చూడండి. మనమైతే టాప్ 1లో ఉన్నట్లయితే 200 రూపీస్, టాప్ 2లో ఉన్నట్లయితే 200 రూపీస్ వస్తుంది. ఈ 2 వదిలేసినట్లయితే మిగతా చూడండి, మిగతా అన్ని టాప్ 5, టాప్ 10 ఈ విధంగా వచ్చినట్లయితే మనకి 20 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. మాక్సిమం 50 వరకు ఉన్నాయి కావచ్చు. ఓకే, టాప్ 50 వరకు అయితే ఉండడం జరిగింది. మనమైతే టాప్ 1లో వచ్చినట్లయితే తప్పకుండా మనకైతే 200 రూపీస్, టాప్ 2లో వచ్చిన 200 రూపీస్ అండ్ టాప్ 3 వచ్చినట్లయితే 10 రూపీస్ అట్లా 20 రూపీస్ అనేది ఆడ్ అవడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా మనం ట్రేడింగ్లో పెట్టుకొని మనం అనేది ఈ విధంగా కూడా డబ్బులు అనేది ఎర్న్ చేయొచ్చు. సో ఇంకో విషయం అండి, ఓకే నాకు ట్రేడింగ్ తెలియదు కదన్నా ఎలా పెట్టుకోవాలి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో ఆ వీడియో కనుక మీకు కావాలనుకుంటే నెక్స్ట్ టైం నేను ఒక వీడియో చేస్తాను, ఇదే దాంట్లో ట్రేడింగ్ దాని గురించి నెక్స్ట్ వీడియో చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో వచ్చేసి చాలా లెంతీ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు ఈ ట్రేడింగ్ ఎలా పెట్టాలి, ఈ ట్రేడింగ్లో ర్యాంక్ ఎలా వస్తుంది, ఏది ట్రేడింగ్లో ఏది లెవెల్లో బాగుంది, ప్రతి ఒక్క విషయం గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది. సో తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఈ విషయం చేరేలా షేర్ చేయండి. ఎందుకంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఆల్రెడీ ఆఫర్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఛానల్లోకి వచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో అన్న మాకు ఈ విడ్రా అవ్వట్లేదు, 100, 200, 300 అంటుంది, మీరు 30 అంటున్నారు అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో ఈ విధంగా కామెంట్ చేయకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండి మళ్ళీ ఇంకోటి అంటే బెల్ ఐకాన్ ఉంది కదా, ఆల్వేస్లో పెట్టుకుంటే మాత్రమే మీకు అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. రాగానే మీరు అనేది ఏమంటే విత్డ్రా చేసుకోవడానికి వీలుంటుంది. ఇంకో ఫ్రెండ్స్, నేను ఒకటి మా ఫ్రెండ్ది పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను. నేను ఒకసారి పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను ఒకసారి. సో చూడొచ్చు, 50 రూపీస్ వచ్చేసి 30 నవంబర్ అంటే వచ్చి 2 డేస్ అవుతుంది. ఓకేనా, 30 నవంబర్లో చూడొచ్చు 1 డిజిటల్. సో 1 డిజిటల్ వచ్చేసి అదే ఇప్పుడు నేను చెప్పాను కదా, సైట్ వచ్చేసి ఈ సైట్ నుంచే మనం విత్డ్రా చేసుకోవడం జరిగింది. సో 50 రూపీస్ అనేది తప్పకుండా మనకైతే విత్డ్రా పెట్టుకోగానే ఎమ్మటే వచ్చేస్తాయి. సో ట్రేడింగ్ వీడియో కావాలనుకుంటే నెక్స్ట్ టైం నేను వీడియో చేస్తాను. ఆ వీడియో నేను మళ్ళీ ఇవాళ కానీ రేపు కానీ అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియోని కూడా ఫాలో అయినట్లయితే మీకు తప్పకుండా ట్రేడింగ్ కూడా ఎలా విధంగా దాంట్లో మనీ ఏ విధంగా గెయిన్ చేయాలని చెప్పేసి మీకు అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరేలా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, వీడియో కూడా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.